లేక నీకిక్కడ ఎంత టైం పడుతుంది? అరే మనం ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే వెళ్ళటం గురించి మాట్లాడుతున్నారు. రండి చెక్ ఇన్ చేద్దాం. నీకు తెలుసు కదా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, చాలా మంది ఉంటారు. బాధపడకండి, ఒక టీవీయే కదా మనం కొనేది. కొనడం అవగానే వెళ్ళిపోదాం. లేక ఈ రోజే కావాలని ఎందుకు పట్టుపడుతున్నావు? అరే మీకు అర్థం కావటం లేదు. టీవీ కోసం 40% డిస్కౌంట్ ఉంది కదా. ఈ రోజే లాస్ట్ డే, అందుకే మనం ఖచ్చితంగా ఇవ్వాలే కొనేయాలి. చూడండి, మళ్ళీ మళ్ళీ టైం చూస్తూ ఉండకండి. అంతే, ఓ 10 నిమిషాలు, వెంటనే వెళ్ళిపోవచ్చు. సరే, త్వరగా పూర్తి చేసుకో. అలాగే. నేను మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ గురించి అసలేమీ తెలియదు కాబట్టి. మీరు శ్రద్ధగా చూసి కొంటారుగా. ఏ టీవీ మంచిదో అని కూడా మీకు తెలుసు. ఆ 32 ఇంచ్ ఓకేనా, లేక అంతకన్నా పెద్దది కావాలా? దొంగ నిన్ను వదిలిపెట్టం. తీసుకోండి మేడం మీ బ్యాగ్ ని. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. క్షమించండి మేడం, మీకు ఇబ్బంది అయినందుకు. పర్వాలేదండి. థ్యాంక్ యూ మేడం. శశి, ఈయన కాల్ అటెండ్ చేయరేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? అదేంటి, ఇది శశి ఫోన్గా? అవును, ఇది శశి ఫోనే. శశి, శశి, సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. మా హస్బెండ్ కనపడలేదు. పవర్ కట్ అయినప్పటి నుంచి వెతుకుతున్నాను. మేడం భయపడకండి మేడం, ఆయన ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఆయన వెంటనే కాల్ చేయండి, దొరికేస్తారు. ఆయన మొబైల్ నాకు ఇక్కడ ఫ్లోర్ పై దొరికింది సార్. ఇది ఆయన మొబైల్. మేడం మీరు టెన్షన్ అవ్వద్దు, నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఇది చాలా బాగుంది కదా, ఇది చూద్దామా? చాలా బాగుంది. సరే, ఒక విషయం చెప్పండి, మీకు సుశీల్ శబ్దం వినపడిందా? లేదు సార్, నేను ఆయన ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఎక్కడ ఎతికినా నాకు దొరకలేదు. ఇప్పుడేమో ఇలా. మోహిత్ గురించి తెలుసుకోవాలి. చెప్పండి సార్. దృశ్యాంక్, ఈ ఫ్రిడ్జ్ లోపల చాలా రక్తం కారింది, కానీ ఫ్రిడ్జ్ బయట రక్తం చిందినట్టు ఎక్కడా కనబడడం లేదు, చూసావా? నాకేమనిపిస్తుందంటే ఇతన్ని ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టి ఆ తర్వాత పొడిచి చంపినట్టు అనిపిస్తోంది. కానీ సాలంకి సార్, కరెంటు పోయింది ఒట్టి 2 నిమిషాలే కదా. ఆ 2 నిమిషాల్లో ఇన్ని విషయాలు జరుగుంటుందా? లేదు ఫ్రెడీ. ఇంకా సుశీల్ సహాయం అడిగి అరవట్లేదు, ఎందుకు? సార్, ఇంకొక విషయం, ఫ్రిడ్జ్లో ఉన్న ప్యానెల్స్ ఏమీ కనిపించట్లేదు. మేము ఈ పక్కన చెక్ చేసాం, కానీ ఏమీ లేవు. ఇందులో ఏం తెలుస్తుందంటే హంతకుడు ఇదంతా ప్లాన్ చేశాడు. కానీ శ్రేయ, ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. ఏ వ్యక్తి అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ప్యానెల్ని మార్చాడో వాడే హత్యని చేసి ఉండాలి. వాడు ఖచ్చితంగా ఇక్కడ స్టాఫ్ అయి ఉండాలి. మీరిద్దరూ ఇక్కడికి వస్తారని ఎవరికైనా తెలుసా? లేదు సార్, శశికి రావడం అసలు ఇష్టం లేదు. నేను బలవంత పెట్టి రమ్మన్నాను సార్. అదేంటంటే మా దగ్గర 40% డిస్కౌంట్ కూపన్ ఉంది సార్. దాన్ని నేను ఈ రోజే రెడీమ్ చేయాలనుకున్నాను. ఈ రోజే లాస్ట్ డేట్. ఇదిగో సార్, చూడండి.
ఈ కూపన్స్ మీకు ఎక్కడ దొరికింది? దీన్ని మాకు నిన్నే మెయిల్ చేశారు సార్. ఈ కూపన్స్ని మీరే ఇష్యూ చేశారా? సార్, ఈ కూపన్స్ అన్ని డమ్మీ సార్. ఈ షాప్లో ఇటువంటి కూపన్స్ని ఎప్పుడు మేము తయారు చేయలేదు. ఇలాంటి ఆఫర్ ఇక్కడ అసలు లేనే లేదు సార్. దీని అర్థం ఏంటంటే ఎవరో బాగా ప్లాన్ చేసేశారు. బాగా ప్లాన్ చేసి శిష్యుల్ని మాల్కి రప్పించారు. తర్వాత సరైన సమయం చూసి వాళ్ళ పని చేశారు. ఆ తర్వాత కరెంట్ ఆఫ్ చేసేసి గుంపులో మిక్స్ అయిపోయారు. సరే, ఈ మాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? ఉంది సార్. మీరందరూ ఉన్నా కూడా ఈ మాల్లో ఒక మర్డర్ జరిగింది. ఇంకా శవం ఫ్రిడ్జ్లో ఉంది. ఈ మాల్లో స్టాఫ్స్, కస్టమర్స్, మేనేజ్మెంట్ వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇలా జరిగింది. ఎలా? ఈ విషయం నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా కూడా మేం బయట నుంచి వచ్చే పబ్లిక్ని అసలు లోపలికి ఏం తీసుకెళ్ళనివ్వం సార్. ఎవ్రీ 1 అవర్కి మాల్ని చెక్ చేస్తూనే ఉంటాం సార్. ఇంకా ఈ సీసీటీవీ ఫుటేజ్ స్వయంగా నేనే మానిటర్ చేస్తూ ఉంటాను. కానీ అర్థం కావట్లేదు సార్, ఈ హత్య ఎలా జరిగిందని. చూడు, ఎవడైతే ఈ హత్య చేశాడో వాడు తప్పించుకోలేడు. ఫుటేజ్ చూపించు. ఎస్ సార్. కరెంట్ వెళ్ళే ముందు, వచ్చిన తర్వాత ఫుటేజ్ని చూపించండి. పాజ్ చేయండి. ఈ శిష్యులు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అంటే ఆయన కింద ఏదో చూసి భయపడిపోయినట్టున్నారు. అలాగైతే శిష్యుడి దగ్గర కత్తి లేదు. సార్, ఇంకొక విషయం, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కూడా సుషే అక్కడే ఉన్నారా? హంతకుడు అటాక్ చేయడం చాలా ఈజీయే సార్. ఈ సంఘటన జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను కారిడార్లో ఉన్నాను సార్. ఆ లైట్స్ సడన్ గా ఎలా కట్ అవుతాయి సార్? ఇలా మాల్లో అస్తమాటుకు జరుగుతూనే ఉంటుందా? ఏమో తెలియదు. కరెంటు పోగానే మాకేమనిపించిందంటే వోల్టేజ్లో ఏదో సమస్య అనుకున్నాను. ట్రిప్ అయిందేమో అనుకున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ కరెంట్ ఈ విధంగా పోలేదు మేడం. ఇందులో 2 మనుషులు ఉన్నారు. ఒకరు లైట్ ఆఫ్ చేసేవాళ్ళు, రెండవది కత్తితో పొడిచేవారు. ఈ మాల్ పవర్ సప్లై రూమ్ ఎక్కడ ఉంది? రండి సార్. ఈ మాల్ పవర్ సప్లైకి ఉన్న మెయిన్ స్విచ్ ఇదేనా? అవును సార్. ఇక్కడ నుంచే మాల్ లైట్స్ ఆఫ్ ఆన్ చేయొచ్చు సార్. అవును సార్. మేము ఇక్కడికి రాము అసలు. ఎందుకంటే మాల్లో 24 గంటలు పవర్ సప్లై ఉంటూనే ఉంటుంది సార్. ఫ్రెడీ, కొంచెం ఇలారా. నేను ఒక పని చేస్తాను. ముందు ఈ లివర్ని చెక్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా దీన్ని ఆఫ్ చేయడం కోసం ఈ లివర్ని పుల్ చేసి ఉండొచ్చు. అప్పుడు తన ఫింగర్ ప్రింట్స్ దీని మీద పడి ఉండొచ్చు. ఏమీ లేవు. ఒకవేళ ఇక్కడున్న ఫింగర్ ప్రింట్స్ని ఎవరైనా పాడు చేసి ఉండొచ్చు, లేదంటే గ్లౌజ్ వేసుకొని ఉండొచ్చు. అదిరిపోయింది. ఇది ఇంత హార్డ్గా ఉందేంటి? సార్, ఒకవేళ ఈ నాబుని కిందకి దించడానికి ఆ వ్యక్తి ఈ గోడ మీద చేయి పెట్టాడేమో ఒక ఫోర్స్ కోసం. అలా పెట్టుంటే గనక ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి కదా. యు ఆర్ రైట్ సచిన్. అందుకు చాలా అవకాశాలున్నాయి. అక్కడ ఖచ్చితంగా చెక్ చేసి తీరాలి.
సచిన్, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. ఇలా చూడు, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? ఖచ్చితంగా వీడే అయి ఉండాలి. హంతకుడికి సహాయం చేసింది వీడే. ఈ మాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ నాకు కావాలి. ఓకే సార్. బాస్, నేను వచ్చేసాను. అరే సోలంకి, ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు? ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ గురించి చెప్పు. బాస్, అది సిసిల్ ఫింగర్ ప్రింట్స్ చూసిన తర్వాత మిగతా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేయడం నేను ఆపేశాను. ఏంటి? ఎందుకు? అలా ఏం జరిగింది? హంతకుడు ఎవరో తెలిసిపోయింది బాస్. ఏంటి? ఎవరు చంపారు? హంతకుడు మరణించిన వాడే. ఏంటి? ఆ, అయితే అది ఆత్మహత్య. అవును. నేను చూడు, ఈ ఫోటోగ్రాఫ్ని చూడండి. ఈ ఫోటోగ్రాఫ్లో స్పష్టంగా కనిపిస్తోంది కత్తి పైనుంచి కిందకి ఇలా దిగింది, కానీ స్ట్రైట్గా కాదు. సిసిరే ఖచ్చితంగా తన మరణానికి కారణం. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇది స్పష్టంగా చెప్పగలను, ఎందుకంటే ఆ కత్తి మీద కూడా అతని ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. సార్, ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. హంతకుడు వచ్చి కత్తితో పొడుచుండొచ్చు కదా. ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తం తుడిచేసి ఆ సుశీర్ చేతుల్లో ఆ కత్తి పెట్టి ఉండొచ్చు కదా. కానీ వాడు కాపాడుకోవడానికి శశిధర్ ఎందుకు అరవకుండా ఉన్నాడు? సరే, ఒకవేళ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుందాం. వాడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోనుంటే అది ఎక్కడైనా చేసుకొని ఉండొచ్చుగా. షాపింగ్ మాల్లో ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి చేసుకోవాలా? కత్తితో ఎందుకు పొడుచుకోవాలి? ఇంకా నా రెండో ప్రశ్న, మాల్లో సుశీర్కి ఎవరు కత్తిని ఇచ్చి ఉంటారనేది. ఎందుకంటే మాల్లోకి వచ్చేటప్పుడు తన దగ్గర కత్తి లేదు కదా సార్. అదే కదా, శిశిర్ ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా సరే, లేక వాడిని ఎవడైనా చంపినా సరే, ఖచ్చితంగా వాడి మరణం వెనకాల వేరే ఏదో మర్మం దాగి ఉంది. ఖచ్చితంగా ఈ మరణం వెనకాల ఏదో రహస్యం ఉంది. అదేంటి? ఏంటా రహస్యం? ఒకవేళ అది వాడి భార్య లేఖ, అది ఆ లేఖకి మాత్రమే తెలుసు. మళ్ళీ ఆ లేఖని మనం విచారించాలి. నా భర్త శశి మెంటల్గా అంత వీక్ అయిన మనిషి కాదు. ఆయన ఆత్మహత్య చేసే అవకాశమే లేదు. తన అంతటగా ప్రాణాలు తీసుకోరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రోజు బాగా మెడిటేషన్ చేస్తారు, బాగా కంట్రోల్గా ఉంటారు, మనసుని మైండ్ని కంట్రోల్గా ఉంచుకుంటారు. అందుకు ఆయన అలా చేసే అవకాశమే లేదు, అసలు లేదు. లేఖ గారు, మేము అది ఒప్పుకుంటున్నాం. మీ ఆయన ఆత్మహత్య చేసుకోలేదు అనుకున్నాం అంటే అతన్ని ఎవరో చంపుండాలి. ఎవరు అతన్ని హత్య చేసుంటారు? మీకెవరి మీదైనా అనుమానం ఉందా? సార్, నేను ముందుగానే చెప్పినట్టుగా ఆ మోహిత్ బిల్డర్ మోహిక్. లేక మేడం, ఈ అనుమానానికి కారణం? మోహిక్ శిష్య దగ్గర నుంచి పారంపర్య ఆస్తి అంతా లాక్కోవాలనుకున్నాడు. పైగా ఆ ప్రాపర్టీ మొత్తం కలిపి 500 కోట్లు ఎక్కువ ఉండొచ్చు. అందుకే అంటున్నాను, శిషిని మోహితే చంపే అవకాశం ఉందని. లేక మేడం, ఇతను మీ కొడుకేనా? అవును, వీడు నా మొదటి భర్త కొడుకు. మొదటి భర్త? ఐ మీన్, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన ఈ లోకంలోనే లేరు. ఆయన ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ చావు వార్త వినగానే నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను సార్. అప్పుడు నేను కేరళకి వెళ్ళాను మెడిటేషన్ క్యాంప్ కోసం. నేను అప్పుడే ఆ క్యాంపులో శిషిని కలిశాను సార్. ఇక మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవును, శిషికి కూడా నా కొడుకంటే చాలా చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు బాబు, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఆ మోహిత్ గురించి ఏమైనా తెలిసిందా? ఆయన వేరే దేశానికి వెళ్లారు, వచ్చాక తెలుస్తుంది సార్. లేక అంత ఖచ్చితంగా చెప్తున్నారు శశీర్ ఆత్మహత్య చేసుకోడు అని? అప్పుడు ఎవరో అతన్ని హత్య చేసుంటారు. ఎందుకు? మోహిత్, చెప్పు విక్రాంత్. సార్, ఈ కేసుని సూసైడ్ అని క్లోజ్ చేసేద్దామా సార్? క్లోజ్ చేయకూడదు.
ఇలా చూడు విక్రాంత్, అటువంటి మనిషి ఈ ప్రపంచంలో లేడు, అర్థమైందా? ఏ మనిషి అయినా తనకు తానే పొడుచుకొని అరవకుండా అస్సలు ఉండడు. అది సూసైడ్గా ఉండడానికి అవకాశమే లేదు. సార్ శ్రేయ, ఏంటి ఏమైనా తెలిసిందా? సోలంకి ఏం చెప్పాడు? సార్, అది పవర్ స్విచ్ పక్కన గోడ దగ్గర ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది కదా, అది మ్యాచ్ అయింది. ఎవరివి? మాల్లో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అరవింద్. అరవింద్? మాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అరవింద్ వాడా శశీర్ని చంపింది? అయితే వాడి మీద విచారణ జరపాలి. ముందు ఆ అరవింద్ని లేపండి. సార్ సార్, ఆ బిల్డర్ మోహిత్ మళ్ళీ ఇండియాకి వచ్చారు. బిల్డర్ మోహిత్ ఇండియాకి వచ్చేశాడు. బిల్డర్ మోహిత్ తన భర్తని చంపింది వాడే అని చాలా స్ట్రాంగ్గా లేఖ చెప్తుంది. బిల్డర్ మోహిత్. నాకదంతా తెలీదయ్యా. వచ్చే ఫ్లైట్ గల్లా టికెట్ బుక్ చేయి, సరేనా? నేను బయలుదేరిపోయాను. నాకింకా 2 గంటలు మాత్రమే ఉంది, తొందరగా కానీ. చెప్పింది అర్థమైందిగా? మోహిత్ క్యాబిన్ ఎక్కడ ఉంది? అక్కడ. ఏం చేస్తావో నాకు తెలీదు. ఫ్లైట్ టికెట్ నాకు కావాలంతే. అంతే. ఎవరు మీరు? తిన్నగా లోపలికి వస్తున్నారు? సిఐడి హత్య చేసి పరిగెత్తడంలో తొందరగా ఉన్నారా ఏంటి? హత్య? శశీర్ హత్యే. సార్, నాకేం తెలియదు సార్. మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు సార్. నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు చాలాసార్లు సుశీల్ని చంపేస్తానని బెదిరించారు. చాలాసార్లు. బెదిరింపా? ఏమంటున్నారు సార్? లేదు సార్, నేనెవరిని బెదిరించలేదు. నేను అడ్వైస్ చేశానంతే. స్థలం అమ్మితే బోలు డబ్బులు వస్తాయని చెప్పానంతే. అలాగా? శశీర్ నీ డీల్ని రిజెక్ట్ చేసినప్పుడు అతని నోటిని ఒక్కసారిగా మూసేశావు కదా? లేదు సార్, తన స్థలాన్ని నాకు ఎప్పుడో అమ్మేశాడు సార్. మరి నేనెందుకు చంపుతాను? మా ఇద్దరి మధ్య డీలింగ్ అయిపోయింది కదా సార్. అగ్రిమెంట్ కూడా సైన్ చేస్తాను. పైగా ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసాను సార్. దానికి మీ దగ్గర ఏ ఆధారం ఉంది? నా ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. నేను మీకు చూపిస్తాను సార్. అది ఖచ్చితంగా మేము చూస్తాం. మోహిత్ సార్, మేము ఆ వీడియో చూస్తాం, ఇంకా చాలా విషయాలు కనిపెడతాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మేము జరిపే ఈ విచారణ పూర్తయ్యేంత వరకు సిటీ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. మేనేజర్ సార్, అక్కడ ఒక సమస్య, త్వరగా రండి. సరే. ఏమైంది సార్, ఇంత కంగారుగా వెళ్తున్నారు? మా వాళ్ళు 4 ఇందులోకి వెళ్ళి లాక్ చేసుకున్నారంట. ఓపెన్ చేయమన్నా చేయడం లేదు. ఏమైందో తెలియడం లేదు. అరే అరవింద్, అరవింద్ తలుపు తెరు. అరవింద్, మేము సిఐడి వాళ్ళం. అరవింద్ తలుపు తెరు, మేము మీకు సహాయం చేయాలనుకున్నాము. తలుపు తెరు అరవింద్. లోపల ఏదో సమస్య అనుకుంటా. తలుపులు బద్దలు కొట్టాలి. అరవింద్, ఏమైంది శ్రేయ? సార్, ఇక్కడ ఏం దొరకలేదు. నాకు ఏం దొరకలేదు. అక్కడ ఏమీ లేదు సార్. ఇక్కడ ఏమీ దొరక్కపోతే దీనికి కేవలం ఒక్కరితో మాత్రమే ఉంటుంది. అతనికి లోపల ఉన్నప్పుడు కాదు, బయట ఉన్నప్పుడు విషయం ఇచ్చారు. సరే, ఒక విషయం చెప్పండి. ఆ అరవింద్ బయట ఎక్కడికైనా వెళ్ళాడా చెప్పండి. అరవింద్ సార్ 1 అవర్ ముందు లంచ్ బ్రేక్ కోసం బయటకు వెళ్ళారు. లంచ్ టైంలో బయటికి వెళ్ళాడా? అయితే అతనికి విషయాన్ని తెలియకుండా ఇచ్చారు. సార్, ఇక్కడ గొడవ జరిగినట్టు ఉంది. బాగా చెక్ చేయండి, ఒక్క ప్లేస్ కూడా వదలకండి.
సార్ హా, సార్ అన్ని రూమ్లో చెక్ చేశాము, లేక ఇంకా వాళ్ళ బిడ్డ గురించి ఏమీ తెలియలేదు సార్. సార్ ఒకవేళ లేక ఇంకా వాళ్ళ కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేసేసారా? కానీ ఎవరది? అసలు వాళ్ళని ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు? సార్, హా, ఈ రిసిప్ట్ దొరికింది సార్. ఇది విత్డ్రాల్ స్లిప్, బ్యాంకులోంచి డబ్బు తీయడానికి వాడే స్లిప్. ఒక్క నిమిషం చూద్దాం. లేక శశీర్ ఇద్దరు సిగ్నేచర్స్ ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు. 500 కోట్లు. అయితే అతని ప్రాపర్టీలు మొత్తం అమ్మేశాడా? లేఖకి ఈ విషయం బాగా తెలుసు. లేఖకి ఈ విషయం బాగా తెలుసు కానీ మనకి చెప్పలేదు. ఎందుకు? లేక ఈ విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచింది? చూడండి, నంబర్ 205 ఇల్లు ఎక్కడ ఉంది? తిన్నగా వెళ్ళండి. ఎవరు కావాలి మీకు? అరవింద్. అరవింద్తో మీకేం పని? చూడు, మేము సిఐడీస్. సిఐడి? నమస్కారం అండి. అరవింద్ ఏమైనా తప్పు చేశాడా చెప్పండి. అరవింద్ ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు సార్. నేను రాత్రి నుంచి అరవింద్ అసలు ఇంటికి రాలేదుగా. తన భార్య? భార్య? వాడిక్కడ ఒంటరిగానే ఉంటున్నాడు. వాడికి పెళ్ళం అంత లేదు సార్. చూసారా సార్, ఈ అరవింద్ పెద్దవారిలా ఉన్నారు. సార్, ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇన్ని వస్తువులుంటాయా? ఇన్ని డబ్బులు వాడికి ఎక్కడ దొరుకుంటుంది? నెల నెల శాలరీ తీస్తే ఇదంతా కొనలేదు సార్. టీవీ, మ్యూజిక్ సిస్టమ్, ఫ్రిడ్జ్, కాస్ట్లీ ఐటెంలు చాలా ఉన్నాయి. వెతుకుదాం, ఏమైనా దొరకచ్చు. సార్, ఈ డైరీ దొరికింది సార్. రాజేష్ అండ్ సన్స్, డ్రీమ్ ల్యాండ్ డెవలపర్స్, ఏజెడ్ కార్పొరేషన్, ఎఫెక్స్ నిక్సెన్సా. సార్, ఇందులో ఉన్న అన్ని బిజినెస్ హౌసెస్ నేమ్స్. కానీ అరవింద్ ఈ లిస్ట్ అంతా ఎందుకు తీశారు? ఇందులో ఉన్న కొందరు చాలా రహస్యంగా చనిపోయి ఉన్నారు సార్. యాక్సిడెంట్ వల్ల లేదా ఎవరైనా హత్య చేశారు. అలాగా? అయితే ఈ అరవింద్ కాంట్రాక్ట్ కిల్లరా ఏంటి? అందుకే లిస్ట్ వేశాడనుకుంటా. సార్, ఈ ఫొటోస్ని చూడండి. అరవింద్, సుషేవ్ ఒకేలా ఉన్నారు. కేరళ మెడిటేషన్ సెంటర్, కేరళ. సార్, లేక సుషే కేరళలోనే మొదటిసారి కలుసుకున్నారు. అయితే శిషేర్తో పాటు అరవింద్ కేరళలో ఉన్న ఫోటో ఉంది. అయితే ఈ ప్రశ్నకి జవాబు కేరళలో ఉందన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ రండి. ఇక్కడ శిషర్ సార్ మెడిటేషన్ సెంటర్ ఉందా? సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేం సిఐడీస్. ఆయన కాస్త విచారించాలి. ఓ సార్, మీరు ఏ గొంతులోకి వెళ్ళినా సరే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది. కానీ శిష్యర్ గురుజీ అన్న పేరు మీద ఏ ఆశ్రమం నాకు తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇక్కడికి సిఐడి మనుషులు వచ్చారు సార్. వాళ్ళు విచారిస్తున్నారు సార్. ఇంకా నేను ఇప్పుడు ఏం చేయాలి సార్?
అవునండి, శిషేర్ అరవింద్ ఇద్దరూ నాకు శిష్యులు. వాళ్ళిద్దరికీ యోగా వ్యాయామం నేను నేర్పిస్తూ ఉన్నాను. కానీ అరవింద్ శిషేర్ కంటే ప్రతిభావంతుడు. అతని మెంటల్ బ్యాలెన్స్, సెల్ఫ్ కంట్రోల్ రెండూ అద్భుతంగా ఉన్నాయి. శిషేర్ కంటే చాలా రెట్లు ఎక్కువ. గురూజీ, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారా ఏంటి? అవును మేడం, ఇద్దరూ కలిసే వచ్చారు. వాళ్ళిద్దరూ ఒకే బ్యాచ్లోనే ఉన్నారు. గురుజీ, వాళ్ళతో ఒక లేడీ కూడా ఉన్నారు. ఆమె పేరు రేయ్, ఎవరు నువ్వు? రేయ్ ఆగు! నువ్వు ఏం ఆలోచించావు? మేము నిన్ను పట్టుకోలేమా ఏంటి? ఒక షూట్ చేస్తే నీ తన్ని మర్చిపోతావు. ఇప్పుడు చెప్పు, ఎవరి కోసం పని చేస్తున్నావు? సార్ అదేంటంటే మిమ్మల్ని వాచ్ చేయమని వాళ్ళు చెప్పి పంపించారు. దానికి డబ్బులు ఇస్తాను కూడా చెప్పారు సార్. సార్ నేను సామాన్య వ్యక్తి సార్. ఆ వ్యక్తి ఎవరు? పేరు చెప్పు. సార్ అతని పేరంతా నాకు తెలియదు సార్. ఎక్కడ కలిసావు? సార్ నేను చెప్తాను సార్. సార్ సార్ ఈ బిల్డింగే సార్. తను ఇక్కడే ఉంటాడు సార్. చూసి జాగ్రత్త. సార్, సార్, నా బాబు ఎక్కడున్నాడు? వాడు బాగానే ఉన్నాడుగా? మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. వాడి కిడ్నీకి బుల్లెట్ తగిలింది. లక్కీలీ కిడ్నీ డోనర్ కూడా దొరికేశారు. వాడికి ఆపరేషన్ జరుగుతుంది. నా కొడుకు మళ్ళీ మామూలుగా ఉంటాడు కదా సార్? వాడికి ఏం అవ్వదమ్మా, ఆ విషయాన్నే డాక్టర్ గారు చెప్పారు. త్వరలోనే సరిపోతుందమ్మా. సార్, మీరు మీ టోటల్ టీం సరైన సమయంలో వచ్చి నన్ను నా కొడుకుని కాపాడారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. లేదు, మీరు అలా మాట్లాడకండి. సరే, మీరు చెప్పారు కదా శిషీర్ ప్రాపర్టీ ముంబైలో ఉందని. కానీ శిషీర్ తన ప్రాపర్టీ మొత్తం అమ్మేశాడు కదా 500 కోట్లకి. సార్, నాకు ఆ విషయమే తెలీదు. ఆయన అసలు ఎప్పుడు ఫ్లాట్ అమ్మారని. పైగా మొత్తం 500 కోట్లు కొన్నారా? అందులో నాకు అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని నన్ను హత్య చేయాలనుకుంటున్నారా సార్? ఏంటి? అదెలా జరుగుద్ది? శిషీర్ చనిపోయాడు కదా ఆ షాపింగ్ మాల్లో. అతనిలా మిమ్మల్ని చంపగలడు? లేదు సార్, శిషి బతికే ఉన్నారు. ఆయనే నన్ను నా కొడుకుని కిడ్నాప్ చేసుకుని కేరళ తీసుకెళ్లాడు. అది ఎలా జరుగుతుంది లేక మ్యామ్? ఇప్పుడు శిషే బాడీ హాస్పిటల్లో మోర్చరీలో ఉంది కదా. అదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నది పూర్తిగా నిజం. నీ కల్లారా చూశాను. శిషి రౌడీ వాళ్లతో కేరళలో మాట్లాడటం నేను కల్లారా చూశాను. అప్పుడే నాకు తెలిసింది నన్ను నా కొడుకుని కిడ్నాప్ చేసింది వాడే. ఒకవేళ లేఖ చెప్పే విషయం నిజమైతే మరి ఆ బాడీ ఎవరిది? హాస్పిటల్ మార్చరీలో ఉన్నది. సార్, సార్ ప్లీజ్ నన్ను నా కొడుకు దగ్గర తీసుకెళ్ళండి. వాడు ఎలా ఉన్నాడో భయంగా ఉంది. లేఖ గారు, మీ అబ్బాయి దగ్గరికి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం. మీరు దిగులు పడకండి, వాడికి అంతా సరిపోతుంది. సరే, థ్యాంక్ యూ. లేఖ మ్యామ్, మేము డాక్టర్తో మాట్లాడాం. మీరు బాధపడాల్సిన పని లేదు. మీ కొడుకు యొక్క ఆపరేషన్ సక్సెస్ అయింది.
మరైతే ఎందుకు నా కొడుకు బిట్టు ఇంకా మత్తులోనే ఉన్నాడు? చూడండి, అది అనస్థీషియా ఎఫెక్ట్. ఉదయంలోగా కళ్ళు తెరుస్తాడు. లేక మ్యామ్, మీ అబ్బాయి చాలా చాలా లక్కీ. తనకి కరెక్ట్ టైంలో సరైన కిడ్నీ దొరికింది. అది తన బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది. ఇక మీరు దేనికి బాధపడకండి, తనకి ఖచ్చితంగా నయం అవుతుంది. నా కొడుకు కిడ్నీ ఇచ్చింది ఎవరు? ఆ డోనర్ ఎవరు? మాల్లో సెక్యూరిటీ ఉన్న అరవిందే. అరవింద్? అవును, డాక్టర్ ఏం చెప్తున్నారంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఇంకా కిడ్నీ తీసుకున్న వాళ్ళు రక్త సంబంధంగా అవుతారట. ఇది దేవుడు చేసిన అద్భుతమే, ఎందుకంటే అరవింద్ కిడ్నీ మీ కొడుకుతో మ్యాచ్ అవుతుంది. అరవింద్ కిడ్నీయా? అది నా కొడుక్కి పెట్టారా? ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాను. చూడండి మేడం, మీ కొడుక్కి తెలివి వచ్చిన తర్వాత మీరు మా ఆఫీస్కి వచ్చేయండి. మాకు మీ స్టేట్మెంట్ కావాలి. ఓకే సార్. దయా, లేక ఎక్కడా? లేక ఆమె హాస్పిటల్లో వాళ్ళ బిడ్డతో ఉంది. అరే, అంత తలక్రిందులుగా మారిపోయింది. అరే ఏమైందయ్యా, ఇంత టెన్షన్గా ఎందుకున్నావు? సమస్య అలాంటిది. ఆ లేక విషయం చెప్తావా లేదా నువ్వు? బాస్, నాకేం తెలిసిందంటే ఆ చిన్న పిల్లాడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా, అది ఎవరిదో కాదు, అరవింద్ది. ఇందులో టెన్షన్ ఏముంది? ఆ అబ్బాయిలకి కిడ్నీలో బుల్లెట్ తగిలిన తర్వాత ఆయన తప్పించారు. లేదు దయా, ముందు నేను అలాగే అనుకున్నాను, పిల్లాడు లక్కీ అని. కానీ బాస్, నేను డోనర్ బ్లడ్ గ్రూప్ ని చెక్ చేశాను కదా, అప్పుడే తెలిసింది డోనర్ బ్లడ్ గ్రూప్ పిల్లాడి బ్లడ్ గ్రూప్ ఒకటేనని. ఇద్దరి యాంటీజెన్ సేమ్ టు సేమ్. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరి డిఎన్ఏలు మ్యాచ్ అవుతున్నాయి. డిఎన్ఏ కూడా మ్యాచ్ అవుతుందా? ఇద్దరి డిఎన్ఏ యాంటీజెన్ ఒకటే అయ్యుంటే మరి వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ? అవును బాస్, అది చెప్పడానికే నేను ఇంత వేగంగా వచ్చింది. అరవిందే ఆ పిల్లాడికి బయోలాజికల్ ఫాదర్. అయితే ఆ అరవిందే లేఖకి మొదటి భర్త. ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్, ఈ అబ్బాయి తల్లి ఎక్కడ? మీరిక్కడి నుంచి వెళ్ళినప్పుడే ఆవిడ వెళ్ళిపోయారు. అబ్బాయిని ఒంటరిగా వదిలేసా? ఏమీ చెప్పలేదా? ఏం చెప్పలేదు, కానీ చాలా టెన్షన్గా ఉన్నారు. టెన్షనా? ఇరుక్కుపోతామేమని భయపడింది. ఖచ్చితంగా సార్. అయితే జరిగిన విషయానికి లేఖకి ఏదో సంబంధం ఉంది. తనే ప్లానింగ్ ప్లాటింగ్ వేసింది. ఆమె కిడ్నాప్ చేసినట్టు నాటకం చేసింది. కిడ్నాపింగ్కి ఏ కారణం లేదు. ఆ స్థలాన్ని కూడా ముందే అమ్మేశారు. అవును ఫ్రెడీ, ఇది కిడ్నాపింగ్ కాదు, పూర్తిగా ప్లానేస్ చేశారు. ఆ లేఖని బంగ్లాలో ఉన్నప్పుడే కదా కష్టపడి పట్టుకున్నారు. బంగ్లా ఓనర్ ఎవరో కనిపెడదాం. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని విషయాలు బయటపడతాయి, అన్నీ తెలుసుకోవచ్చు. అవును సార్, అలాగే నేను చూసుకుంటాను. మోహిత్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మరేం చేయమంటావు? రావాల్సి వచ్చింది. నేను ఇంకేం చేయను, నాకు వేరే దారి తెలీదు. నువ్వు కేరళలో ఉన్నావు కదా, ఇక్కడికెందుకు వచ్చావు? అంతా అయిపోయింది. ఆ సిఐడి వాళ్ళు కేరళలో నీ ఇంటి వరకు చూసొచ్చారు. ఏంటి, నిజమా? తర్వాత ఏంటి? ఎన్కౌంటర్ చేశారు. నీ మనుషులందరినీ సిఐడి వాళ్ళు అక్కడే ఎన్కౌంటర్ చేశారు. ఓ నో, ఇలా జరిగిందేంటి? అంతా అయిపోయింది. ఇక ఆ క్రాస్ ఫైర్ అప్పుడు నా కొడుకుపై బుల్లెట్ తగిలింది. శాంతించు. సిఐడీలకి నా గురించి నువ్వేదైనా చెప్పావా? అదంతా నాకు తెలీదు, నాకేమీ తెలీదు. చూడు మోహిత్, నువ్వే ఎలాగలా నన్ను కాపాడాలి. నేను నిన్ను కాపాడాలా? కానీ నిన్ను నేను ఎలా కాపాడగలను? నాకేం అర్థం కాలేదు. నేను చెప్పిందంతా నీకు అర్థమైందా? సిఐడి మనుషులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. సిఐడీలు నన్ను పట్టుకునేలోగా నిన్ను చంపేస్తానే. మోహిత్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉంటే నాకే ప్రమాదం. అందుకే I'll kill you. వద్దు మోహిత్, వద్దు. I'll kill you. చాలా మండి, మీ నాటకం ఇక్కడతో అంతం. నోరు తెరిచి చెప్పు. అది చెప్పు.
నేను దీనివల్ల బాగా ఇబ్బంది పడ్డాను సార్. నేను కలలో కూడా అనుకోలేదు సార్ ఈ ఆడది నన్ను ఇంతలా ఇరికించేస్తుందని అనుకోలేదు. నోర్మోయ్, నువ్వేమన్నా పాలు తాగే పిల్లాడివా? తన వల్ల పడ్డానంటున్నావు. 2 హత్యలు చేసేటప్పుడు నీకు ఆ విషయం తెలియలేదరా? లేదు సార్, నేనేం చేయలేదు సార్. అన్నీ ఇదే సార్ చేసింది. అవును సార్, 7 ఏడాది క్రితం అతన్ని చంపడానికి తినే ప్లాన్ వేసింది. ఏంటి చెప్పు. నేను నా భర్త అరవింద్ కేరళలోనే ఉండేవాళ్ళం. మేమేం పేదవాళ్ళం కాదు, కానీ త్వరలోనే ధనవంతులు అవ్వాలనుకున్నాం. ఆ సమయంలోనే మేము శిశిని కలిసాం మెడిటేషన్ క్యాంప్లో. ఆయన కూడా అక్కడికి మెడిటేషన్ చేద్దామని వచ్చి ఉంటారు. అయితే శిశిర్ని డబ్బు కోసం చంపేశారా? అవును. మాకెప్పుడు శశికి ముంబైలో 500 కోట్లకి ప్రాపర్టీ ఉందని తెలిసిందో వెంటనే మేము స్నేహితులుగా నటించాం. ఆ తర్వాత అరవింద్ హిప్నోటిజంలో పవర్ఫుల్ అండ్ గ్రేట్ పర్సన్గా ఉండేవారు. హిప్నోటిజం పవర్ని యూజ్ చేసి శిష్య అని ఒక విషయాన్ని నమ్మించేలా చేశారు. నేనే ఆయన భార్యను నమ్మేలా. తర్వాత శశి నన్ను ముంబైకి తీసుకొచ్చారు. అరవింద్ భార్యగా ఉండి కూడా నువ్వు శిశికి భార్యగా నటించావు కదా? అదే మా ప్లాన్. ఈ టోటల్ సొసైటీ ముందు 1 సంవత్సరం వరకు శశి భార్యగా నటించాల్సి వచ్చింది. అప్పుడే నేను శశి ప్రేమగా ఉన్నామని ఊర్లో వాళ్ళు నమ్ముతారు. తర్వాత ఎలాగైనా శశిని మేము చంపేయాలనుకున్నాం. చాలా సులభంగా ఆయన భార్యగా ఉండటంతో ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద ఉంటుందనుకున్నా. ఇక నేను అరవింద్ ఓవర్ నైట్లో ధనవంతులుగా ఉంటాం. వారే వా! మరి ఈడు ఒట్టి సన్నాసి మోహిత్, వీడెలా వచ్చి నీ వలలో పడ్డాడు? మోహిత్ శశికి ప్రెషర్ ఇవ్వటం మొదలు పెట్టాడు. ఆ ప్లాట్ని అమ్మమని చెప్తూనే ఉండేవాడు. అప్పుడే వీడు నాకు ఓ ఆఫర్ ఇచ్చాడు. నాకు టోటల్గా 600 కోట్లు ఇస్తా అన్నాడు. నేను ఎలాగలా శశి దగ్గర సైన్ తీసుకున్నానంటే తర్వాత వెంటనే నువ్వు దానికి ప్లాన్ చేశావు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. మొదటి హత్య శిశిర్, తర్వాత నీ మొదటి భర్త అరవింద్. అరవింద్ శశిని చంపేశాడు. అరవింద్ శశిపై హిప్నోటిజం ప్లాన్ యూజ్ చేసి మత్తొచ్చేలా చేశాడు. తర్వాత శశి వాడే ఆ ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చొని ఆయనే తనంతటగా కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత 600 కోట్లు నాకే సొంతం అవ్వాలనుకున్నాను. ఇక నేను అరవింద్ని చంపేశాను. అలా అయితే అరవింద్ చనిపోయేటప్పుడు సెక్యూరిటీ గేట్ ఎందుకు ఓపెన్లో లేదు? నాకు హిప్నోటిజం కొద్దిగా తెలుసు కాబట్టి నేను అరవింద్ని హిప్నోటైజ్ చేశాను. లోపలికి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని సూసైడ్ చేసుకోమన్నాను. కానీ నేనేమీ హిప్నోటిజంలో ఎక్స్పర్ట్ కాను. నా హిప్నోటిజం అంత పవర్ఫుల్ ఏం కాదు. మధ్యలో హఠాత్తుగా లేచాడు. ఏం జరుగుతుందో చూసి వాడి ప్రాణం కాపాడటం కోసం ఆరవటం మొదలుపెట్టాడు. నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివి. ఆ హిప్నాటిజం కళే, ఆ హిప్నాటిజమే మిమ్మల్ని మోసం చేసింది, అవునా? అత్యాస వల్ల నువ్వు హిప్నటిజంలో పడ్డావు. అది ఎలా జరిగిందో నీకే తెలియలేదు కదా. ఇప్పుడు జైలుకెళ్ళి నువ్వు ఊచలు లెక్కపెట్టు. ఆ లోపు ఉరిశిక్ష ఆర్డర్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.